హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఎకనామీలో భాగంగా 6వ చాప్టర్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనకు టోటల్గా చూస్తే ఫస్ట్ మనము నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఇండియన్ ఎకనామీకి సంబంధించిన టాపిక్స్ వచ్చేసి మనకు పబ్లిక్ ఫైనాన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం, అదేవిధంగా ఫారిన్ ట్రేడ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. దానికి సంబంధించి 5 years ప్లాన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూస్తే మనకి అగ్రికల్చర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవి మనకు ఇండియన్ ఎకనామీకి సంబంధించిన టాపిక్స్ 5 కంప్లీట్ అయిపోయినాయి. మనము డెవలప్మెంట్ చేంజెస్ అని చెప్పేసి మనకు రీసెంట్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ ఆరు టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటిదాకా మనం ఎకనామీలో భాగంగా. నెక్స్ట్ మనము పేదరికం లేదా పావర్టీ అని చెప్పేసి ఈ క్లాస్లో చూస్తాం. మనకి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి అప్డేట్స్ కూడా నేను అన్ని అప్డేట్ చేయడం జరిగింది. రిపోర్ట్స్ మనకి 24 సంబంధించి మనకి ఎగ్జామ్ వరకు ఇంకేమైనా అప్డేట్స్ వస్తుంది దానికి సంబంధించి నేను 2024 సంబంధించిన అప్డేట్స్ వెంటనే క్లాస్ అయితే చేసి ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. మన టాపిక్స్ వచ్చేసి ప్రతిదీ ప్లేలిస్ట్ వైజ్గా ఉన్నది. వెరీ ఇంపార్టెంట్. నేను క్వాలిటీగా ప్రతి పాయింట్ మిస్ కాకుండా, అది ఎక్కువ రోజులు అయినప్పటికీ కూడా నేను స్లోగా డైలీ ఒక క్లాస్ మాత్రమే చేస్తున్నా. రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఇంకా కంప్లీట్ అయ్యే వాళ్ళకి కూడా మనం కంప్లీట్గా టాపిక్ చేస్తాం. నెక్స్ట్ ఈ సర్వే బడ్జెట్ కూడా ఈ అప్డేట్ సంబంధించి ఈ ఇయర్ వచ్చేది మనకి రేపు ప్రవేశపెడుతున్నారు కదా, అవి కూడా మనము అప్డేటెడ్ క్లాసెస్ అనేది చేస్తాం. ఓకే, ఇవైతే మన దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ ఉంది మన ఛానల్లో. రైట్, ఇప్పుడు మనము పేదరికం లేదా పావర్టీ గురించి చూస్తే ఇది మనకు డెవలప్మెంట్ చేంజెస్లో భాగంగా ఒక టాపిక్. రైట్, అయితే ఈ పావర్టీ అండ్ లేదా పేదరికం అనేది మరి దేన్ని పిలుస్తాం, ఏ విధంగా కొలుస్తాం, దీన్ని కొలిచే పద్ధతులు ఉంటాయి. దీనికి సంబంధించిన కొన్ని కమిటీస్ యొక్క రిపోర్ట్స్ ఏ విధంగా దేన్ని బేస్ చేసుకొని ఈ పేదరికాన్ని మనకి అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో 1960 నుంచి దీన్ని దాదాపు చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఏ విధంగా ఉంది, ఈ ఎన్ఎస్ఎస్ఓ కావచ్చు లేదా ప్రణాళిక సంఘం కావచ్చు, దాని తర్వాత నీతి ఆయోగ్ కావచ్చు, సురేష్ టెండూల్కర్ కమిటీ అని చెప్పేసి, రంగరాజన్ కమిటీ అని చెప్పేసి, వరల్డ్ బ్యాంక్ అంచనాలు అని చెప్పేసి ఇలాంటి అన్నీ ఉంటాయి. అదేవిధంగా పేదరికాన్ని కొలిచే పద్ధతులు ఉంటాయి కొన్ని. ఓకే, అవి చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత మనము దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్ లింకప్ ఉంటుంది మనకి అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి. ఇవి రెండు కలిపి ఒక టాపిక్ మనకు పేదరికం అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చూస్తాం. అయితే మనకి టాపిక్లోకి వెళ్తే పావర్టీ అనేదాన్ని మెయిన్గా మనం చూస్తే జనరల్గా చెప్పుకుంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని మనం పేదరికం లేదా పావర్టీ అని చెప్పి జనరల్గా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన నిర్వచనాలు చాలామంది చాలా రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక పావర్టీ లైన్ అని చెప్పేసి తీసుకొని మనకు కొన్ని అంచనాలు కూడా ఉంటాయి. అవి కూడా మనము ఎట్లా అంటే ఈ రంగరాజన్ కమిటీ కావచ్చు, అదేవిధంగా ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కొంచెం కంపారిజన్ చేసుకొని మనం క్లాస్ అనేది చేస్తాం. రైట్, అవి వెరీ ఇంపార్టెంట్. 100% క్వశ్చన్స్ వస్తాయి. రైట్, అయితే మనకి భారత్లో మనకి పేదరికాన్ని అంచనా వేసే సంస్థ ఏదంటే మనకి ఎన్ఎస్ఎస్ఓ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది మనకు 1950లో ఏర్పడుతుంది. న్యూఢిల్లీ కేంద్రంగా. ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే న్యూఢిల్లీ. ఇది ఆల్రెడీ మనం ఇన్ఫర్మేషన్ అంతా దీనికి సంబంధించి మనం నేషనల్ ఇన్కమ్లో స్టార్టింగ్ టాపిక్ మనం చూసాం, ఎందుకంటే అక్కడ కూడా దీనికి సంబంధించి ఉంటుంది కాబట్టి. రైట్, ఓకే, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనేది మనకు 1950లో ఏర్పడ్డది, న్యూఢిల్లీ. అదేవిధంగా ఈ శాంపిల్ సర్వే అనేది మనకి పేదరికాన్ని అంచనా వేస్తుంది ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి చూసుకోవాలి. అయితే అంటే గతంలో ఇప్పుడు మనము చేంజ్ చేస్తుంది దాన్ని. ఎన్ఎస్ఎస్ఓ అనేది మనకి 1950లో న్యూఢిల్లీలో ఏర్పడ్డది. అయితే ఈ ఎన్ఎస్ఎస్ఓ అనేది దేని ఆధ్వర్యంలో పనిచేస్తున్నది మనకి ఇంపార్టెంట్. దేని ఆధ్వర్యంలో అంటే ఎన్ఎస్ఎస్ఓ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి. ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఓకే, దీని కింద పనిచేస్తుంది ఈ ఎన్ఎస్ఎస్ఓ అనేది. రైట్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది. ఈ శాఖ కింద పనిచేస్తుంది ఎన్ఎస్ఎస్ఓ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఈ ఎన్ఎస్ఎస్ఓ వారు మనకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేవారంటే
5 సంవత్సరాలకు ఒకసారి డేటా అనేది మనకి అంచనాలు అనేటివి పేదరిక అంచనాలు అనేటివి మనకి లెక్కించేవాళ్ళు, రైట్. ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కించేవాళ్ళంటే 5 ఇయర్స్కి ఒకసారి లెక్కించేవాళ్ళని చెప్పేసి మనం చూసుకోవాలి. అయితే ఈ అంచనాలు మరి ఇచ్చినప్పుడు దాన్ని ధృవీకరించే ఒక సంస్థ కూడా అవసరం. అట్లా మనకు ప్రణాళిక సంఘం ఉంది కదా, ప్రణాళిక సంఘం భాగంగా ఇది దాన్ని ధృవీకరించి ప్రకటిస్తుంది. ఎన్ఎస్ఎస్ఓ అనేది అంచనాలు వేస్తే ఈ అంచనాలను అఫీషియల్గా ధృవీకరించేది మనకి ప్రణాళిక సంఘం. ప్రణాళిక సంఘం అండ్ ప్రకటిస్తుంది. అంచనాలు ఇస్తే ధృవీకరించి ప్రకటించేది ఏదంటే మనకి ప్రణాళిక సంఘం అని చెప్పి చూసుకోవాలి. అయితే ఈ 2019లో భాగంగా మనకు 2015లో మనకి ఏమవుతుందంటే ఈ 2015లో మనకి ప్రణాళిక సంఘంలో నీతి ఆయోగ్ ఏర్పడింది, తెలుసు మనకు. ఇటీవల మనం నీతి ఆయోగ్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అయిన కంపోజిషన్, అది కూడా చూసుకోవాలి మనం. అయితే 2015లో మనకు నీతి ఆయోగాన్ని ఏర్పడుతుంది ప్రణాళిక సంఘం స్థానం. ఏర్పడ్డ తర్వాత ఈ ఏదైతే ఎన్ఎస్ఎస్ఓ ఉందో ఆ ఎన్ఎస్ఎస్ఓ అండ్ సిఎస్ఓ అని చెప్పేసి ఉంటాయి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. ఇవి రెండింటిని మెర్జ్ చేసి మనకు 2019లో ఎన్ఎస్ఓగా మార్చడం జరిగింది. ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి. ఇక్కడ ఆర్గనైజేషన్స్ వస్తాయి కానీ ఇది నేషనల్, ఇది కూడా ఆఫీసే, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నాం 2019. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 2015లో మనకు నీతి ఆయోగ్ ఏర్పడ్డది ప్రణాళిక సంఘం స్థానంలో. మార్పులు చేర్పులు జరిగినప్పుడు చేంజ్ చేస్తారు వ్యవస్థ, అందుకోసం ఎన్ఎస్ఎస్ఓ ప్లస్ సిఎస్ఓ కలిసి ఎన్ఎస్ఓగా ఏర్పడేది 2019, రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి పేదరిక అంచనాలు ఇచ్చేది ఎవరంటే ఎన్ఎస్ఓ, మరి ధృవీకరించి ప్రకటించే వాళ్ళు ఎవరంటే నీతి ఆయోగ్, రైట్. మనకు క్లియర్ ఇప్పటి నుంచి 2019 నుంచి, రైట్. ఇది మనకు బ్రీఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం జనరల్గా చూస్తే అసలు పేదరికం అనేదాన్ని ఏ బేస్లో తీసుకుంటున్నాం, ఎట్లా పిలుస్తున్నాం, దేనికోసం, ఏం లేకుంటే కనీస అవసరాలు అని చెప్పేసి పిలుస్తున్నాం కదా. ఆ కనీస అవసరాలు అంటే ఏంటి, ఇప్పటిదాకా మనం చూసింది ఏం లేదు. జనరల్గా ఫస్ట్ మనకు 1950లో ఎన్ఎస్ఎస్ఓ అనేది ఏర్పడ్డది, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అని చెప్పేసి న్యూఢిల్లీ కేంద్రాన్ని. మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు పేదరిక అంచనాలు ఇచ్చేది. అయితే ఈ 2015లో మనకు నీతి ఆయోగ్ ఏర్పడ్డది ప్రణాళిక సంఘం స్థానంలో. అప్పుడు ఎన్ఎస్ఎస్ఓ ఇచ్చిన అంచనాలను ధృవీకరించేది ఏంటంటే ప్రణాళిక సంఘం ధృవీకరించి ప్రకటించేది. కానీ 2015లో నీతి ఆయోగ్ ఏర్పడ్డందుకు ఎన్ఎస్ఎస్ఓ ప్లస్ సిఎస్ఓ కలిసి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పేసి ఏర్పరచుకొని 2019లో అప్పటి నుండి మనకు ఎన్ఎస్ఓ అనేది అంచనాలు ఇస్తుంది పేదరికం సంబంధించి. అంచనాలు ఇస్తే ఇప్పుడు ధృవీకరించి ప్రకటించే వాళ్ళు ఎవరంటే నీతి ఆయోగ్ అని చెప్పేసి మనం చూసుకోవాలి, రైట్. ఓకే. అయితే మనకి పేదరికాన్ని, పావర్టీని ఎట్లా నిర్వచించవచ్చు అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని మనం పేదరికం అంటున్నాం. మరి కనీస అవసరాలు అంటే ఏంటి? కనీస అవసరాలు అంటే జనరల్గా మాట్లాడుకుంటే జనరల్గా లేదు, ఇదే మనకు మనకు కావాల్సింది ఆహారం, రైట్. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఆహారం, తినడానికి మనం జీవించి ఉండేది, రైట్. జీవించడానికి తినాలి, రైట్. ఒకటి ఆహారం, దీంతో పాటు ఆహారం తర్వాత వస్త్రాలు లేదా గుడ్డలు అని చెప్పేసి అంటాం, రైట్. వస్త్రాలు. నెక్స్ట్ చూస్తే గృహ వసతి, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి గృహ వసతి. అదేవిధంగా పాదరక్షలు, కనీసం అవసరాలు ఇవి. కనీస అవసరాలు అంటే పాదరక్షలు ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, పాదరక్షలు. ఇంకా మన్నిక గల వస్తువులు అని చెప్పేసి పిలుస్తాం, మన్నిక గల వస్తువులు. ఈ మన్నిక గల వస్తువులని మనము డ్యూరబుల్ గూడ్స్ అని చెప్పేసి అనొచ్చు. ఇది డ్యూరబుల్ గూడ్స్, ఓకే. అంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ రోజులు ఆగే ఒక వస్తువులు, అంటే ఉండే వస్తువులను మనం ఈ కనీస అవసరాల కింద తీసుకుంటున్నాం. అదేవిధంగా విద్య అండ్ వైద్య ఖర్చులు, రైట్. వీటిని మనము స్థానిక అవసరాలు, కనీస అవసరాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. మనం ఏమన్నాం, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పేదరికం అంటున్నాం. ఆ కనీస అవసరాల కింద ఏం చేసుకున్నామంటే ఆహారం కావచ్చు, గృహ వసతి కావచ్చు, వస్త్రాలు కావచ్చు, పాదరక్షలు కావచ్చు, మణికాల వస్తువులు కావచ్చు, విద్య అండ్ వైద్యం. ఇవన్నీ ఉన్నప్పుడు మనం విద్యా వైద్యం అనేది ఖర్చుల కోసం అయితే అవసరం ఉంది. ఎందుకంటే కనీసం విద్యకు ఖర్చు పెట్టడానికి లేనప్పుడు కూడా కనీస అవసరమే, కనీసం వైద్యానికి కూడా ఖర్చు పెట్టే అంత స్థితి లేనప్పుడు కూడా అది మనం దాన్ని పేదరికం అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా మనకు పేదరికం అని చెప్పేసి ఇట్లా ఒక కనీస అవసరం లేని స్థితి అని చెప్పేసి చెప్తున్నాం. మళ్ళీ పేదరికంలో రకాలు ఉంటాయి.
అవి మనకు టూ టైప్స్ కనబడతాయి ఇక్కడ. అందులో భాగంగా ఆ 2 టైప్స్లో ఒకటి నిరపేక్ష పేదరికం అని, రెండోది సాపేక్ష పేదరికం అని చెప్పేసి అనొచ్చు. నిరపేక్ష, సాపేక్ష. మరి నిరపేక్ష సాపేక్ష అంటే ఏంటో చూద్దాం. నిరపేక్ష అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది, ఫస్ట్ మనం మాట్లాడుకున్నది నిరపేక్ష గురించి. ఏమన్నాం? కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితి ఏదైతే ఉందో అది పేదరికం. దాన్ని మనం నిరపేక్ష పేదరికం అని చెప్పేసి అనొచ్చు. రైట్? కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని మనం పేదరికం అన్నాం. జనరల్గా పేదరికం అంటే నిరపేక్ష పేదరికం. మరి సాపేక్ష పేదరికం అంటే సాపేక్ష పేదరికం అంటే మనకు జనరల్గా కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. అట్లా ఇప్పుడు ధనవంతులు అనుకుందాం, మిడిల్ క్లాస్ అనుకుందాం, పూర్ అనుకుందాం. రైట్? ఇప్పుడు ఈ రిచ్ వాళ్ళతో మిడిల్ క్లాస్ని పోల్చినప్పుడు వీళ్ళు పూర్ అవుతారు. రైట్? వీళ్ళిద్దరిని కంపారిజన్ చేసినప్పుడు వీళ్ళెవరు? పూర్. మరి ఈ మిడిల్ క్లాస్ను పూర్తో పోల్చినప్పుడు వీళ్ళు పూర్. ఓకే, మళ్ళీ ఈ రిచ్తో పూర్ పోల్చినప్పుడు కూడా వీళ్ళు పూరే. అంటే వీళ్ళకంటే వీళ్ళు పూరు, వీళ్ళకంటే వీళ్ళు పూరు. అంటే తక్కువ పేదవాళ్ళు. అంటే కంపారిజన్ అని చేస్తున్నాం. కంపారిజన్ చేసుకుని ఆదాయ స్థాయి లేదా జీవన ప్రమాణ స్థాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి అంటాం. ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో, జీవన ప్రమాణ స్థాయి ఏదైతే ఉందో దాన్ని మనము కంపారిజన్ చేసి చూసినప్పుడు ఎక్కువ స్థాయి వాళ్ళతో, ఎక్కువ స్థాయి అంటే ఇక్కడ జీవన ప్రమాణ స్థాయి. ఓకే, ఎక్కువ జీవన ప్రమాణ స్థాయి వాళ్ళతో పోల్చుకొని తక్కువ జీవన ప్రమాణ స్థాయి వాళ్ళను పోల్చినప్పుడు ఈ తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళని మనము సాపేక్ష పేదరికంలో ఉన్నారని చెప్పొచ్చు. మరి ఈ సాపేక్ష పేదరికం కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, చాలా రకాల దేశాల్లో కనబడుతుంది. ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కనబడే పేదరికం ఏది అంటే మనము సాపేక్ష పేదరికం అని చెప్పొచ్చు. నిరపేక్ష పేదరికం అనేది జనరల్గా పేదరికం అంటే ఏంది? నిరపేక్ష పేదరికం. ఎందుకంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేదాన్ని పేదరికం లేదా నిరపేక్ష పేదరికం అంటాం. లేదు, కనీస అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఎవరైతే జీవన ప్రమాణ స్థాయిని పోల్చుకొని వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి కంటే తక్కువ ఉందో వాళ్ళని మనం సాపేక్ష పేదరికంలో ఉన్నారని చెప్పొచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ అయితే మనకి ఇది సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కనబడుతుందని చెప్పేసి మనం చూసుకోవాలి. అట్లా అంటే ఏం లేదు, జీవన ప్రమాణ స్థాయిని పోల్చడం ద్వారా మనం సాపేక్ష పేదరికాన్ని అయితే లెక్కించవచ్చు. అంతే. సాపేక్ష పేదరికం లెక్కలకు రావాలంటే జీవన ప్రమాణ స్థాయి, కొందరు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బెటర్గా ఉంటుంది, కొందరిది కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా మనం పోల్చి సాపేక్ష పేదరికంలో ఉన్నారని చెప్పేసి మనం అంచనా వేయవచ్చు. అయితే మనకి జీవన ప్రమాణ స్థాయి మనకి ఏ విధంగా చూస్తాం? ఈ జీవన ప్రమాణ స్థాయి అంటే ఇప్పటిదాకా మనం కనీస అవసరాలు అని చెప్పేసి అంటే చూసాం. ఏంటి ఈ జీవన ప్రమాణ స్థాయి అంటే? ఏం లేదు, ఫస్ట్ మనకు పర్సనల్గా అది ఆదాయం కావచ్చు, ఇది పర్సనల్, జాతీయ ఆదాయం కావచ్చు, అంటే నేషనల్ వైడ్. ఓకే, అదేవిధంగా తలసరి ఆదాయం కావచ్చు, ఇది ఏది చెప్పుకున్నా కూడా ఇన్కమ్ కింద వస్తుంది. ఇట్లా ఈ ఆదాయంలో కావచ్చు, జాతీయ ఆదాయంలో కావచ్చు, తలసరి ఆదాయంలో కావచ్చు కంపారిజన్ చేసుకుంటే మనము జీవన ప్రమాణ స్థాయిలో తక్కువ ఉంటే దాన్ని మనము ఈ జీవన ప్రమాణ స్థాయిగా తీసుకుంటాం. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వీటిని మనం జీవన ప్రమాణ స్థాయి కింద తీసుకుంటున్నాం. దీన్ని ఆదాయం కావచ్చు, జాతీయ ఆదాయం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు. ఇది ఆదాయానికి సంబంధించి. మరి ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. మరి ఎక్స్పెండిచర్ కనుక తీసుకుంటే ఎక్స్పెండిచర్లో వినియోగం అంటాం. రైట్? వినియోగం, అదేవిధంగా తలసరి వినియోగం. ఓకే, అదేవిధంగా మనకి తలసరి వినియోగ వ్యయం అని చెప్పేసి ఉంటుంది. తలసరి వినియోగ వ్యయం. ఇంకొకటి తలసరి నెలసరి వినియోగ వ్యయం అని చెప్పేసి అంటాం. దీన్ని మనకు ఎంపీసీఈ అని చెప్పేసి అంటాం. మంత్లీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఎంపీసీఈ. వినియోగం కావచ్చు, తలసరి వినియోగం కావచ్చు, తలసరి వినియోగ వ్యయం కావచ్చు, తలసరి నెలసరి వినియోగ వ్యయం కావచ్చు. అంటే ఏం లేదు, మనం చేసే ఖర్చు. అదేవిధంగా తలసరి వినియోగం అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్గా పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ తలసరి వినియోగ వ్యయం. ఓకే, వినియోగం ప్లస్ వ్యయం అంటే మనం వాడే వస్తువులు వినియోగిస్తున్నాయి, అదేవిధంగా వ్యయం అంటే ఖర్చు కింద.
అదేవిధంగా తలసరి నెలసరి అంటే నెలకు సంబంధించిన తలసరి అంటే ప్రతి ఒక్కరికి ఎంత ఎక్స్పెండిచర్ ఎంత వినియోగం జరుగుతుంది అనేది ఇంకా పర్టికులర్గా చెప్తుంది. దీన్ని ఎంపీసీ అని చెప్పేసి పిలుస్తాం. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఇవన్నీ అంశాలు దేని కింద తీసుకోవచ్చు అంటే జీవన ప్రమాణ స్థాయి కింద తీసుకోవచ్చు. జీవన ప్రమాణ స్థాయి అంటే ఏందో ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటా. ఏం లేదు, జాతీయ ఆదాయం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఇవన్నీ ఆదాయం కింద తీసుకుంటాం. ఆదాయం బెటర్గా ఉన్నప్పుడు జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ ఉందని, అలాంటి స్థాయిలో కొంచెం తక్కువ ఉన్నప్పుడు జీవన ప్రమాణ స్థాయి తక్కువ ఉందని. ఇట్లాంటి వినియోగం అంటే మనకు ఆదాయం ఉన్నప్పుడే వినియోగం చేస్తాం. అది తలసరి వినియోగం కావచ్చు, తలసరి నెలసరి వినియోగం కావచ్చు, ఓకే, వినియోగం వ్యయం కావచ్చు. ఇవన్నీ వినియోగం అంటే మనం ఆ ఇన్కమ్ ఉన్నప్పుడే వినియోగం చేస్తాం. అది కూడా మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ఉన్న వాళ్ళే వినియోగం అనేది ఎక్కువ చేయగలుగుతారు. ఎక్కువ చేస్తున్నారంటే జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ ఉందన్నమాట. అట్లా తక్కువ చేస్తున్నారంటే జీవన ప్రమాణ స్థాయి తక్కువ ఉందన్నమాట. అట్లా మనం దేన్ని బేస్ చేసుకుంటామంటే జీవన ప్రమాణ స్థాయిలో ఇవన్నీ మనం బేస్ చేసుకుని చూస్తాం. రైట్, ఇది జీవన ప్రమాణ స్థాయి సంబంధించి. అయితే మనం జనరల్గా ఏ దేశంలో అయితే మనకు జీవన ప్రమాణ స్థాయి పడిపోతుందంటే జనాభా ఎక్కువ ఉంటే జీవన ప్రమాణ స్థాయి అనేది పడిపోతూ ఉంటుంది. మనకు ఇండియా కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనం ప్రపంచంలో టాప్లో ఉన్న జనాభాలో కాబట్టి జీవన ప్రమాణ స్థాయి అనేది పడిపోతూ ఉంటుంది. అంత ఈజీగా డౌన్ అవుతాం. రైట్, అట్లా మనకు పేదరికాన్ని మనకి అంచనా వేయడకు పావర్టీ లైన్ అని చెప్పేసి కూడా మనకి సూచిస్తారు. పావర్టీ లైన్ అని చెప్పేసి అంటే దీన్ని అంచనా వేయాలంటే ఒక లైన్ తీసుకోవాలి. మనం కేవలం ఓన్లీ పదాలను తీసుకొని మనం అంచనా వేయలేమని చెప్పేసి ఒక పేదరికపు రేఖ లేదా పావర్టీ లైన్గా తీసుకున్నారు. మరి పేదరికపు రేఖ లేదా పావర్టీ లైన్ను తీసుకున్నది ఎవరు లేదా ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే రూపొందించారంటే దండేకర్ అండ్ రత్ అని చెప్పేసి మనకు ఉంటారు. దండేకర్ అండ్ రత్, వీళ్ళే దండేకర్ రత్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, డాక్టర్ వి దండేకర్, నీలకంఠ రత్ అని చెప్పేసి పిలుస్తాం వీళ్ళని. వీళ్ళు ఏం చేశారంటే మనకి ఒక పేదరికాన్ని అంచనా వేయడానికి ఒక పావర్టీ లైన్ని రూపొందించడం జరిగింది, లేదా పేదరికపు రేఖను రూపొందించడం జరిగింది. ఈ పేదరికపు రేఖ మనకు పావర్టీ అంటే పేదరికాన్ని మనకు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అట్లా వీళ్ళు ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరుగుతుంది. ఆ గ్రంథం పేరు పావర్టీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. పావర్టీ ఇన్ ఇండియా, రైట్. అట్లా మనకి పావర్టీ మీద కొన్ని గ్రంథాలు ఉంటాయి చాలా మటుకు. మనకి అన్ బ్రిటిష్ రూల్ ఇండియా పావర్టీ అని చెప్పేసి, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అని చెప్పేసి దాదాపు 5 ఉంటాయి. అదేవిధంగా మనకు పావర్టీ ఇన్ ఇండియా అని చెప్పేసి వీళ్ళది ఉన్నది దండేకర్ అంటారు. పావర్టీ అండ్ ప్లానింగ్ అనేది మిన్హాస్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ గ్రంథాలు మనకు. దాస్ క్యాపిటల్ అని చెప్పేసి కార్ల్ మార్క్స్ దీని గురించి చెప్తూ ఉంటాడు. అదేవిధంగా ఏషియన్ డ్రామా అని చెప్పేసి గున్నార్ మెథడ్, అంటే ఇవన్నీ ఏంటంటే సంపదకు సంబంధించి. వెల్త్ అండ్ నేషన్స్ అని చెప్పేసి అడమ్ స్మిత్. ఓకే, జనరల్ థియరీ ఎంప్లాయ్మెంట్ మనీ అండ్ ఇంట్రెస్ట్ జేమ్ కీన్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా సిద్ధాంతాలు, అభివృద్ధి సిద్ధాంతాలు అని చెప్పేసి మాట్లాడదాం, అక్కడ మనం మాట్లాడటం. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అని చెప్పేసి అమర్త్య సేన్, ఇవన్నీ కొన్ని జనరల్గా గ్రంథాలు. ఇంకొకటి మనది గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో పెండింగ్ క్లాస్ ఏంటంటే ఆర్థికవేత్తలు అండ్ గ్రంథాలు. అదేవిధంగా ఆర్థికవేత్తలు వాళ్ళ సిద్ధాంతాలు క్లాస్ ఉంది, అది చేద్దాం మనం. రైట్, నెక్స్ట్ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇవన్నీ దేనికి సంబంధించి? పేదరికం కావచ్చు, సంపద గురించి కావచ్చు, ఇవన్నీ గ్రంథాలు వాళ్ళే. వీళ్ళు అయితే ప్రస్తుతానికి పావర్టీ ఇన్ ఇండియా అని చెప్పేసి గ్రంథం ఉంటుంది. దండేకర్ అండ్ రత్ పావర్టీ లైన్ను వీళ్ళు రూపొందిస్తారు. ఓకే, దానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తారంటే రోజుకు 2250 కిలో క్యాలరీస్, రోజుకు 2250 కిలో క్యాలరీస్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక కనీస ఆహార ప్రమాణంగా తీసుకోవడం జరిగింది. అంటే కనీసము 2250 కిలో క్యాలరీలను తీసుకోవాలనే ఒక ఆహార ప్రమాణంగా తీసుకొని దాన్ని కూడా మళ్ళా రూరల్లో ఒకటి, అర్బన్లో ఒకటి. ఎందుకంటే రూరల్లో కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కువ క్యాలరీలు అవసరం ఉంటుంది వాళ్ళకి. అట్లా అవసరం ఉంటే ఆహారం అవసరం ఉంటుంది, కానీ ఇక్కడ ఖర్చు మాత్రం తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఎక్స్పెండిచర్ అనేది తక్కువ ఉంటుంది. అట్లా ఏం చేశారంటే తీసుకునే గ్రామాల్లో ఒక వ్యక్తికి నెలకు 15 రూపాయలను, అంటే 2250 కిలో క్యాలరీలు కావాలంటే వీళ్ళు 15 రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది రూరల్లో. కానీ అర్బన్లో వీళ్ళు అదే 2250 కిలో క్యాలరీస్ కావాలంటే దాదాపు వీళ్ళు 22.5 రూపాయలు, అంటే 22.5 రూపీస్ అనేది మనకి 22.5 రూపీస్ అనేది వీళ్ళు ఖర్చు పెట్టాలి అర్బన్లో అని చెప్పేసి ప్రమాణంగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు? దండేకర్ అండ్ రత్. దేన్ని బేస్ చేసుకొని కనీసం 2250 కిలో క్యాలరీ అనేది వీళ్ళకి అవసరం. మరి రూరల్లో ఆ క్యాలరీస్ కొనుక్కోవాలంటే 15 రూపాయలు అనేది అవసరం లేదు. అర్బన్లో అయితే 22.5 రూపాయల అవసరం ఉంటుందని చెప్పేసి బేసిక్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి, అంటే కనీస వినియోగ వ్యయం, దీన్ని ఏమంటాం మనం?
కనీస వినియోగ వ్యయం అని చెప్పేసి అంటాం. కనీస వినియోగ వ్యయం, దీన్నే బేసిక్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా దాన్ని నిర్ణయించి పావర్టీ లైన్ను పెట్టడం జరిగింది. పావర్టీ లైన్ వీళ్ళు రూపొందించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని, కనీస వినియోగాన్ని బేస్ చేసుకొని పావర్టీ లైన్ రూపొందించింది దండేకర్ అండ్ రత్. వీళ్ళు ఎప్పుడు మరి ఇదంతా అంటే 1960లో 1961లో భాగంగా మనకి ఇవంతా ఆహారాన్ని బేస్ చేసుకొని, కిలో క్యాలరీస్ బేస్ చేసుకొని, దాన్ని బట్టి అది ఎంత కాస్ట్లో వస్తుందని చెప్పేసి బేస్ చేసుకొని దాన్ని బట్టి పావర్టీ లైన్ రూపొందించారు. అట్లా 1960-61లో ఈ పావర్టీ లైన్ రూపొందించి భారతదేశంలో పేదరికంలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి దీన్ని బేస్ చేసుకొని చూస్తే దాదాపు 41% జనాభా మనకి పేదరికంలో ఉందని చెప్పేసి 1960-61లో మనకి చెప్పడం జరిగింది. రైట్. దాని తర్వాత మనకు ఇక కొంచెం మెరుగుపరుస్తూ కొంత కమిటీలు వేసుకొని సురేష్ టెండూల్కర్ కమిటీ అని చెప్పేసి, రంగరాజన్ కమిటీ అని చెప్పేసి, దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ అంచనాలు, ఇవన్నీ మనకి అంచనాలు మనకి ఇస్తూ ఉంటే పేదరికం గురించి. ఇది ఫస్ట్ అయితే మనకు 1960-61లో దండేకర్ పావర్టీ లైన్ రూపొందించుకొని మనకి అంచనా వేస్తే 41% జనాభా భారతదేశంలో పేదరికంలో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దేన్ని బేస్ చేసుకున్నారంటే ఒక 2250 కిలో క్యాలరీల ఆహారాన్ని ప్రమాణంగా తీసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి బేస్ చేసుకుని దాన్ని మనకి పావర్టీ లైన్గా రూపొందించడం జరిగింది. ఇది మనకు పావర్టీ లైన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే మనకి దండేకర్ అండ్ రతులు మనకి ఈ పావర్టీ లైన్ అనేది అధికారికంగా ఇప్పుడు వీళ్ళు జనరల్గా తయారు చేసుకుంటారు, కానీ దీన్ని అఫీషియల్గా యూజ్ చేసుకోవాలంటే, గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలంటే వాళ్ళు కొంచెం రివ్యూ చేయాలి. ఆ రివ్యూ కోసం ఒక కమిటీ వేస్తారు, అలగ్ కమిటీ అని చెప్పేసి, వైకే అలగ్ కమిటీ అని చెప్పేసి 1979లో మనకు వైకే అలగ్ కమిటీ వస్తుంది. వైకే అలగ్ కమిటీ ఏంది, వీళ్ళు పర్సనల్గా ఒక పావర్టీ లైన్ రూపొందించి ఒక అంచనా వేసారు పర్సనల్గా. దాన్ని మరి గవర్నమెంట్ అఫీషియల్గా యూజ్ చేసుకోవాలంటే వాళ్ళు ఒక కమిటీ వేసి దాన్ని ఒక పరిశీలన సంఘం అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని టాస్క్ ఫోర్స్ గ్రూప్ అని చెప్పేసి ఏమంటాం, టాస్క్ ఫోర్స్ గ్రూప్. ఈ టాస్క్ ఫోర్స్ గ్రూప్ ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. ఏమన్నా అట్లా ఉంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని మనకి అయితే యాక్చువల్ ఏంటంటే ఈ 1962లోనే నియమిస్తారు. కాకపోతే 1979లో మనకి టాస్క్ ఫోర్స్ అనేది కొన్ని మార్పులు చేస్తుంది. కొన్ని మార్పులు చేసినప్పుడు ఆ 1917లో ఉన్న మార్పులో మనకి ఇది ఎప్పుడు అంటే మనకు జనరల్గా 5వ ప్రణాళిక సంఘం ఆ టైంలో, 6వ ప్రణాళిక నిరంతర ప్రణాళిక సమయంలో మనకి టాస్క్ ఫోర్స్ వారు పావర్టీ లైన్కి ప్రమాణాలను తీసుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, మనకి ప్రీవియస్ క్వశ్చన్ కూడా అదేంటో మనం చూద్దాం. ఇది క్యాలరీలకు సంబంధించి వాళ్ళు కొన్ని మార్పులు చేస్తారు. ఇంకా 2250 కిలో క్యాలరీలు అని చెప్పేసి ఇది చెప్పాడు కదా ఎవరు, దండేకర్ అండ్ రత్. ఇప్పుడు వీళ్ళు వైకే అలగ్ కమిటీ 1979లో కొన్ని మార్పులు చేసిందని చెప్పేసి చెప్తున్నాం కదా పావర్టీ లైన్కి సంబంధించి. అట్లా రోజుకు మనకి ఎంత బేస్ చేసుకున్నారంటే కిలో క్యాలరీలు 2400 కిలో క్యాలరీలు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అంటే కొంచెం ఎక్కువ పెంచారు. 2250 అని చెప్పేసి అక్కడ దండేకర్ చెప్పారు, కానీ ఇక్కడ మనకి వైకే అలగ్ కమిటీ మనకి 1979లో కొన్ని మార్పులు చేసింది పావర్టీ లైన్ సంబంధించి. ప్రతి వ్యక్తికి ఒక రోజుకు 2400 కిలో క్యాలరీలు కావాలి. అందులో మనకి రూరల్లో ఎక్కువ ఉంటుందా, అర్బన్లో ఎక్కువ ఉంటుందా? ఎక్స్పెండిచర్ మాత్రం రూరల్లో తక్కువ ఉంటుంది, కానీ కిలో క్యాలరీలు ఎక్కువ అవసరం ఎక్కడంటే రూరల్లో ఎక్కువ అవసరం ఉంటుంది. రైట్. అట్లా మనకి 2400 భాగంగా 2100 అనేది పట్టణాల్లో, ఓకే, పట్టణాల్లో 2300 అనేది కిలో క్యాలరీస్ అనేవి రూరల్, ఇదేమో అర్బన్లో. రైట్. అట్లా యావరేజ్గా తీసుకుంటే 2400 కిలో క్యాలరీ అని చెప్పేసి చెప్తే 2100 ఏమో మనకి పట్టణాల్లో సరిపోతుంది, అర్బన్లో ఎందుకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయదు కాబట్టి 2300 కిలో క్యాలరీ అనేది గ్రామాల్లో అవసరం అని చెప్పేసి మన ప్రీవియస్ క్వశ్చన్ గ్రూప్లో 2300 కిలో క్యాలరీ అనేది మనకి గ్రామాల్లో అవసరం అని చెప్పేసి ఈ కమిటీ అనేది సూచించడం జరిగింది. అట్లా మనకు కనీస శక్తి సగటు అయితే మనకు 2300, ఓవరాల్గా 2400 అని చెప్పేసి చెప్పింది, సగటు మనకు 2300 అని చెప్పేసి చూసుకోవాలి. అయితే శక్తినిచ్చే మనకి రోజుకు 2300 క్యాలరీల శక్తినిచ్చే కనీస ఆహారాన్ని మనం సగటున తీసుకొని మరియు ఆహారేతర కనీస అవసరాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఓన్లీ ఆహారమే కాదు, ఆహారేతర అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని మనకి ఈ పేదరికాన్ని అయితే అంచనా వేయడం జరిగింది. అయితే ఇట్లా ఒక వ్యక్తికి నెలకు మరి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ని క్యాలరీస్ కావాలంటే నెలకి ఎంత ఖర్చు అవుతుంది, రోజుకి ఇన్ని క్యాలరీస్ కావాలి, అట్లా 30 రోజులకు ఎంత ఖర్చు అవుతుంది ఇన్ని క్యాలరీస్ వేసిన అని చెప్పేసి, నెలకి ఎన్ని క్యాలరీస్ కావాలి, ఆ నెలకి క్యాలరీస్ కోసం ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ మారుతున్న మార్కెట్ ధరలు, ఈరోజు ఒక నెల ఈరోజు ఒక రేట్లు ఉంటాయి, ఇంకో 1 మంత్లో ఇంకొక రేట్లు ఉంటాయి. ఫస్ట్కి
30కి 31కి డిఫరెన్సెస్ కూడా ఉంటాయి మనకి మార్కెట్ ధరల్లో. అట్లా దాన్ని బట్టి కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఈ పావర్టీ లైన్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. అట్లా చూస్తే మనకి పావర్టీ లైన్ లేదా పేదరికపు స్థాయి అనేది దారిద్ర్య రేఖ అంటే ఏందని చెప్పేసి మనం చూస్తే ఇక్కడ మనం అక్కడ కూడా చూసినాం. దాన్ని మనం ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ చెప్తాం. కనీస వినియోగం అని చెప్పేసి, కనీస వినియోగ వ్యయం అని చెప్పేసి, అంటే ఇక్కడ కిలో క్యాలరీలు కాదు, అక్కడ మనం ఓన్లీ ఆదాయం అని చెప్పి, జాతీయ ఆదాయం అని చెప్పి, తలసరి ఆదాయం అన్నాం. అదేవిధంగా వినియోగం అని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కిలో క్యాలరీస్ కావాలంటే మనం ఖచ్చితంగా వినియోగం చేయాల్సిందే, అంటే ఖర్చు పెడితేనే క్యాలరీస్ వస్తాయి. అట్లా కనీస వినియోగం ఇప్పుడు ఏమని చెప్తున్నాం అంటే పావర్టీ లైన్ అంటే ఏంది అని చెప్పేసి, పావర్టీ లైన్ అంటే కనీస వినియోగం, కనీస వినియోగ వ్యయం. ఓకే, అదేవిధంగా కనీస వినియోగ వ్యయ స్థాయి. ఓకే, అంటే కనీసం వినియోగం వ్యయం చేసే స్థాయి ఉండాలి. అదేవిధంగా తలసరి నెలసరి వినియోగం ఎంపీసీ అని చెప్పేసి అన్నాం. ఓకే, మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, దీన్ని బేస్ చేసుకొని బేసిక్ ఎంపీసీ అని చెప్పేసి, అట్లా భారత్లో పేదరికాన్ని వినియోగాన్ని బట్టి అంచనా వేయడం జరిగిందని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇది వినియోగ స్థాయిని, అదేవిధంగా ఆదాయ స్థాయిని కూడా. ఓకే, మనకు వినియోగాన్ని చేసే ఆదాయ స్థాయిని బట్టి లెక్కించడం జరిగింది అని చెప్పి చూసుకోవాలి. వినియోగం అదేవిధంగా ఆదాయం ఉంటే వినియోగం అవుతుంది. వినియోగం ఆటోమేటిక్గా ఎట్లా చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే వినియోగం అనేది చేయగలుగుతారు. అట్లా దాన్ని ఆదాయాన్ని బేస్ చేసుకొని, వినియోగాన్ని బేస్ చేసుకొని మనకి పావర్టీ లైన్ అయితే రూపొందించడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని భారత్లో భాగంగా పావర్టీ లైన్ మనకి ప్రమాణంగా తీసుకున్న కొన్ని బేసిక్ ఎంపీసీఏలు మనకు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏం లేదు, నెలకు మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క పావర్టీ లైన్ను తీసుకున్నారు. అట్లా మనకు కొన్ని అవసరం, అందులో ఒక 2 అయితే ఇంపార్టెంట్. మనకు 1973లో ఉంటుంది, 1993లో ఉంటుంది, 2004లో ఉంటుంది, 2011-12లో ఉంటుంది, 2009లో ఉంటుంది. కానీ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ 2004 అండ్ 2011 అని చెప్పేసి ఇవి 2 ఇంపార్టెంట్ మనకు. అవి ఒక్కసారి నేను చెప్తాను. రైట్, మనకు 2004-05 చూసుకుంటే మనకి NSSO 61th రౌండ్ అని చెప్పేసి పిలుస్తాం. 2004 అండ్ 5 NSSO 61 రౌండ్ అంటే 61 రౌండ్లో భాగంగా మనకు 5 years ఒకసారి ఇస్తుంది కదా. అట్లా మనము రూరల్లో చూసుకుంటే ఎంత ఉందంటే 356 రూపీస్ ఉంటుంది 2004. ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి 100%. అర్బన్లో మనం చూసుకుంటే 596 ఉంటుంది. రైట్, 596 కాదు, 539 ఉంటుంది. 2004-05 సంబంధించి NSO 61th రౌండ్లో భాగంగా రూరల్లో ఎంత ఉండాలి ఎంపీసీ అనేది 356 అనేది, అదేవిధంగా 539 అనేది ఉందని చెప్పేసి అర్బన్లో. అదేవిధంగా 2011-12 సంబంధించి చూస్తే ఇక్కడ 816 రూపాయలు, అర్బన్లో చూసుకుంటే 1000 రూపీస్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి 2 ఇంపార్టెంట్ మనకు. 1973లో ఉంటాయి, 1993లో ఉంటాయి, 2009లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, ఇవైతే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ కొన్ని ఉంటాయి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టార్టింగ్ కూడా ఒకసారి చూసుకుంటే బెటర్. 1973లో భాగంగా మనకు 49 రూపీస్ రూరల్లో ఉంటుంది, ఇక్కడ 57 అని చెప్పేసి ఉంటుంది అర్బన్లో. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. 73కి అండ్ 2004కి సంబంధించి ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 2011లో మనకి 1816, అదేవిధంగా 1000 అని చెప్పేసి ఉన్నాయి. ఇవి మనకు జనరల్గా ఏంది, ఎంపీసీ మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూస్తే, అంటే ఒక మనిషి కిలో క్యాలరీలు యావరేజ్ చొప్పున 2300 తీసుకుంటే కావాల్సింది 2400, యావరేజ్ తీసుకుంటే 2300 కిలో క్యాలరీ కావాలంటే రోజుకు. అట్లా 30 రోజులకు కానీ 2300 × 30 చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంత ఖర్చు అవుతుంది రూరల్లో, ఇంత ఖర్చు అవుతుంది అర్బన్లో అని చెప్పేసి అప్పుడు పావర్టీ లైన్ డిసైడ్ చేయడం జరిగింది ఈ ఇయర్స్లో. 2004లో ఇదొకటి, 2011-12లో ఇదొకటి. అవి మనకు వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. అదేవిధంగా 1993లో భాగంగా 94లో భాగంగా ఏమైందంటే ఈ ప్రణాళిక సంఘంచే నియమించబడిన ఎవరైతే లక్డావాలా, డాక్టర్ లక్డావాలా ఫేమస్ వ్యక్తి, డాక్టర్ లక్డావాలా కమిటీ అని చెప్పేసి, ఈ లక్డావాలా కమిటీ ఏం చేసిందంటే పేదరికపు రేఖను విలువను నిర్ధారించుటకు మనకు రాష్ట్రాల స్థాయిలో వినియోగ వ్యయాన్ని ప్రత్యేకంగా లెక్కించి మనకు సూచించిందట సపరేట్గా. అదొకటి మనం చూసుకోవాలి. ఏం లేదు, రాష్ట్రాల వారీగా సూచించిందని చెప్పేసి చూసుకోవాలి లక్డావాలా కమిటీ. ఓకే,
ఇది మనకు పేదరికం లేదా పావర్టీకి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాసు. బేసిక్ వెరీ ఇంపార్టెంట్. మనం చూసింది ఏం లేదు ఇప్పటిదాకా. పేదరికం అంటే ఏంది, కనీస అవసరాలు అంటే ఏంది, జీవన ప్రమాణ స్థాయి అంటే ఏందో చూసినాం, రైట్? అంటే ఏందని చెప్పి అదేవిధంగా పావర్టీ లైన్ అంటే ఏందని చెప్పేసి, వినియోగం ఏమని చెప్పేసి, కనీస వినియోగం అని చెప్పేసి, మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి చూసి, దాని తర్వాత మనకు పావర్టీ లైన్లో భాగంగా ఏ ఇయర్లో ఎంత ఎక్స్పెండిచర్ ఉందని చెప్పేసి చూడడం జరిగింది, రైట్? మనకి పావర్టీ లైన్ ఎవరు రూపొందించారని చెప్పేసి ఈ అంశాలు మనం ఈ క్లాస్లో చూసినాం. నెక్స్ట్ క్లాస్లో మనకు ఇండియాలో పేదరికం ఇయర్ వైజ్గా ఏ విధంగా ఉంది అప్పటి నుండి అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. దాని తర్వాత మనకి ఇయర్ వైజ్గా చూసినప్పుడు మనకు కొన్ని కమిటీలు వస్తాయి. ఏ కమిటీ ఏం చెప్పింది అని చెప్పేసి అదొకటి. దాని తర్వాత పేదరికాన్ని లెక్కించే పద్ధతులు ఉంటాయి, ఓకే? ఇవి అట్లా దాన్ని చూస్తే మనకి పేదరికం అనేది కంప్లీట్ అవుతుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ అయితే మనకి పేదరికం, భారతదేశంలో పేదరికం అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.